హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీడే అషు. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్లో ఉప్మా ప్రిపరేషన్ అయితే చేయబోతున్నాం అనమాట. ఈరోజు సండే, సో టైం వచ్చేసి 11 అవుతుంది. క్లైమేట్ చూస్తే చాలా చల్లగా ఉందన్నమాట. సో ఈ చల్లటి క్లైమేట్లో వేడివేడిగా ఉప్మా తింటే ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. అందుకే నేను ఈరోజు ఉప్మా అయితే చేస్తున్నాను. అండ్ అలాగే కంటెంట్ అయితే ఏం లేదు మామ. సో ఫస్ట్ ఉప్మా చేసేద్దాం రండి. సో గైస్, ఫస్ట్ ఏంటంటే మనం ఈరోజు ఉప్మా చేయబోతున్నాం అనమాట. సో ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఇది అయితే ఎందుకంటే చట్నీ కోసం శనగగింజల చట్నీ చేసుకుందాం అనుకుంటున్నాను. సో కటింగ్స్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనము ఫస్ట్ శనగగింజలు అయితే వేయించుకుందాం. సో మనకేంటంటే ఇక్కడ మనకి పచ్చిమిరకాయలు కొంచెం కారం తక్కువ ఉంటాయన్నమాట మామ. సో మనం కొన్ని పచ్చిమిరకాయలు ఎక్కువ వేసి శనగగింజల చట్నీ చేద్దాం. సో ఎలా చేస్తాను ఒకసారి చూడండి. ఎండుమిరకాయలు మామ, ఇది గుంటూరు కాదు, ఇది డీమార్ట్లో మొన్న రీసెంట్గా తీసుకొచ్చాం. కానీ కారం అయితే ఏమి ఉండవు. సో మనం ఒక 3 చిల్లీస్ అయితే వేసుకున్నాం. కాడలు అయితే తీసేద్దాం. సో గైస్, అట్లే మనం ఒక తెల్లగడ్డ కూడా ఒక రవ్వ వేసాం అనమాట. సో ఫస్ట్ అయితే మనం శనగింజలు ఇచ్చి పక్కన పెట్టుకున్నాం అనమాట. సో దీన్ని కొంచెంసేపు అయితే అలాగే వదిలేద్దాం, చల్లారనిద్దాం. వేడిగా కానీ వేసుకున్నారంటే మాత్రం అది మిక్సీ జార్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది మామ. చాలా జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాచిలర్ మామూలు ఇది మీకే చెప్తున్నాను, వంటలు బాగా నేర్చుకోండి. రేపు ఫ్యూచర్లో మీ వైఫ్కి పనికొస్తుంది. ఎందుకంటే రేపు మీ వైఫ్ తండ్రి తరిమేస్తే మనం ఏం చేయలేము. ప్రశాంతంగా మనమే కుక్ చేసుకొని తినచ్చు. ఓకేనా? సో దానికోసమే నేను ఫస్ట్ వంట నేర్చుకున్నది. సో ఇప్పుడు ఏంటంటే మనము శనగగింజల్ని పక్కన పెట్టేసి ఉప్మా ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. ఇప్పుడు దాకా నా ఫేస్ చూసింది చాలు. ఇప్పుడు మరి ఓన్లీ కుకింగ్ అయితే చూడండి. ఓకేనా? సో బ్యాచిలర్ మామూలు ఇది మీకోసమే. సో ఇదేంటంటే గ్యాస్కి ఇలా ఇది పైకి ఉంటే ఇది ఆన్ అయినట్టు, సో కిందికి ఉంటే అది ఆఫ్ అయినట్టు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా దీన్ని తిప్పి ఇలా ఆన్ చేశారంటే బ్లాస్ట్ అయ్యింది. సో అలాంటప్పుడు ఏం టెన్షన్ పడకండి. సో మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. సో ఇలా ఆన్ అయిపోయింది అనమాట. సో దీంట్లో ఆల్రెడీ నేను కొంచెం ఆయిల్ వేసి ఉన్నాను. సో మనమైతే ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే వేద్దాం. ఇంట్లో కరేపాకు లేదు, పచ్చిమిరకాయలు లేవు, ఏం లేవు, అయినా ఉప్మా చేసేస్తాం. ఎలా చేస్తానో ఒకసారి చూడండి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే నూనె హెవీగా వేడెక్కేన అవసరం లేదు. మనం ఫస్ట్ ఒక రవ్వ వేడెక్కిన తర్వాత అలా కొన్ని రాగులు అయితే వేస్తాం అనమాట. సో రాగుల్ని కొంచెం కుక్ అయ్యాక తర్వాత ఏం చేస్తామంటే ఆనియన్స్ వేస్తాం. సో ఆనియన్స్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టున్నాము. సో ఈ ఆనియన్స్ని తీసుకెళ్ళి మనము మాకైతే వేసేస్తాము. సో రాగులు వేయించుతున్న టైంలో ఆనియన్స్ వేగుతున్న టైంలో మనము సాల్ట్ వేసేద్దాం. ఇది ఒక చిన్న చిట్కా అనుకోమావా. సాల్ట్ వేసిన వెంటనే ఆనియన్స్ అనేటివి బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో సాల్ట్ ఎంత అంటే తగినంత, యాజ్ యూజువల్. ఆనియన్స్ వేగిపోయాయి. సో మెయిన్ వచ్చేసి నీళ్లు మామ, గుర్తుపెట్టుకోండి. నేను ఈ గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాను. సో దీంట్లో మనము 1 2 3 1:1.5 రేంజ్తో మనం వాటర్ అయితే వేసుకున్నాం. సో ఇదైతే ఎవరికి తెలీదు, ఇది చాలా పెద్ద సీక్రెట్ మామ. సో దీన్ని అయితే నేను రివీల్ చేస్తున్నాను. సో దీన్ని కొంచెము బాయిల్ చేద్దాం. ఓకే చూడు మామ, ఇలా మరుగుతున్న టైంలో మనం దీంట్లో రవ్వ వేస్తాం. సో ఇది ఫ్యాన్సీ ప్లేట్ అనుకోద్దండి, ఇది గోల్డ్ కాదు మామ, ఆఫీస్లో ఇస్తే తీసుకొచ్చిన ప్లేట్ ఇది. ఇలా వేసి ఒకసారి బాగా మొత్తం అంతా కలిపేసి అలా దాని మీద ఒక ప్లేట్ మూసేసి ఒక 10 మినిట్స్ వదిలేస్తే ఉప్మా రెడీ. ఉప్మా రెడీ అయ్యేలోపు మనం చట్నీ అయితే చేసేద్దాం. క్లైమేట్ చూడు మామ, క్లైమేట్ చూడు. టైం వచ్చి 10:30 అవుతుంది. మంచు మాత్రం ఇంకా తగ్గనే లేదు. 2 రోజులు అవుతుంది సూర్యుడిని చూసి.
సో చూసుకోమావా, శనగింజలు, ఎండుమిరపకాయలు అండ్ ఒక చిన్న ఎల్లిపాయ కారం. సో ఇదైతే వేసేసాం. ఇంకా దీంట్లో సేమ్ యాజ్ యూజువల్ తగినంత ఉప్పు. సో నేనైతే నా కొలత తెలియదు మామ, ఏదైనా ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ తినే టైంలో అడ్జస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం వంట చేసిన తర్వాత ఇలాంటివి ఖచ్చితంగా సహజం. చూడు, చట్నీ చేస్తుంటే కొన్ని నీళ్ళు ఎక్కువైపోయి ఇది చిమ్మిందనమాట. సో ఇంకా వేరే దిక్కులేదు మామ, మళ్ళీ మనమే చూసుకోవాలి. సో క్లీన్ చేసుకోవడం ఇంకేం చేయలేము. సో మనం ఈ ఉప్మా ఎట్లా తగలాడిందో చూద్దాం. వావ్, ఇదేంటిది గమ్మలా ఉంది. ఓకే పర్లేదు, ఉప్మా అయినా బాగా వచ్చింది మా అట్లీస్ట్. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైం వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. సో మనమైతే ఫస్ట్ ట్రై చేద్దాం, టేస్ట్ చేద్దాం. పర్లేదు మావా, నా డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్లీ రెడీ అయిపోయింది. సో ఉప్మా అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకి వెళ్ళాలి. ఇంకో వీడియోలో ఇంకో పాడు వంటతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అనమాట. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్.